యుద్ధరంగం మొత్తం ఒక్క క్షణం పాటు నిశ్శబ్దంగా ఉండిపోయింది. అర్జునుడు కత్తిపిడి ఒడిసి పట్టుకున్నాడు. కత్తి కొసలో ద్రుపదుడు ఓటమి నుంచి వచ్చిన అవమానంతో, అంతలోనే ఇంత చిన్నవాడు నన్ను ఓడించాడా అనే ఆశ్చర్యంతో, నిస్సహాయత వలన వచ్చిన కోపంతో అర్జునుడిని చూస్తున్నాడు. ఒక్క క్షణంలో నిశ్శబ్దాన్ని చీలుస్తూ కురు సైన్యం ఆనందంతో కేకలు పెట్టారు. ద్రుపదుని సైన్యం మాత్రం నిస్సహాయతతో నీరుగారిపోయింది. ద్రుపదుని రథం ఇరుసుకు కట్టి ద్రోణాచార్యుని వద్దకు తీసుకువెళ్లి గురుదక్షిణగా సమర్పించి అర్జునుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ద్రోణాచార్యుని ముఖంలో ఒక రకమైన సంతృప్తి. అంతలోనే గతం తాలూకు అవమానం నుంచి వచ్చిన కోపం. ఎదురుగా ద్రుపదుడు తలదించుకు నిల్చున్నాడు. చేతులకు కట్లు ఉన్నాయి. ద్రోణుని కంఠంలో వెటకారం ధ్వనించింది. ఎవరయ్యా, ద్రుపద మహారాజుల వారా? ఇంత పెద్ద మహారాజు ఇలా బందీగా ఉండడమేంటి? పోనీలే, ఇప్పటికైనా అహంకారం తగ్గిందా? ఇకనైనా ఈ బ్రాహ్మణుడు గుర్తుంటాడనుకుంటా అని నవ్వాడు.